నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే రిటైర్మెంట్కి చాలా దగ్గర అవుతున్నప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచించేవాళ్ళు. అంటే ఒక 60కి రిటైర్ అవుతున్నాం అంటే ఒక 55, 56 అప్పుడు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 10-15 ఇయర్స్ ముందు నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. కాబట్టి అంటే రిటైర్మెంట్ నాటికి మన చేతిలో ఒక పెద్ద కార్పస్ చేతిలో ఉండాలి అంటే ఒక సింపుల్ వేలో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలో చెప్పగలరు? సో అప్పట్లో అండి ప్రైమరీ గోల్స్ ఇల్లు కట్టుకోవాలను, లేకపోతే ఇంకేదో పిల్లల ఎడ్యుకోవడం అని ఉండేదండి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క క్లయింట్ కూడా మేడం నేను రిటైర్మెంట్ అయ్యేటప్పటికి అసలు ఎంత అమౌంట్ కావాలో మీరు చెప్పండి, దానికి నేను ఏం చేయాలో చెప్పండి, దానికి ఎంత సేవ్ చేయాలో చెప్పండి అనేది ఎక్కువ మనకి వినిపిస్తున్నాయండి. సో అందులో అంటే వాళ్ళ కన్సర్న్స్ అనేవి డెఫినెట్లీ అవి మనకి ఆ ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తుందండి. దానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ అసలు ఎంత సంపాదిస్తున్నా ఈ ఇన్ఫ్లేషన్ అనేది మన పర్చేసింగ్ పవర్ ని తినేస్తుంది. కాబట్టి సో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ అనేవి తక్కువైపోయాయండి. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే 7-8% మనకి 8% వరకు మనకి మిగతా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ తో మనము కంపీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 8-10% పెరిగిపోతుంది. మన రిటర్న్స్ ఏమో మనం ఎక్కడ సేవ్ చేస్తున్నా అన్ని రాకపోయేసరికి వాళ్ళు ఒక కన్సర్న్ అనేది వస్తుందండి. సో అది ఒకటి. తర్వాత హెల్త్ కాస్ట్ అనేది చాలా పెరిగిందండి. మేము చూస్తున్నాం ఎస్పెషల్లీ ఈ 60 years అబోవ్ ఎప్పుడైతే మీరు వచ్చేసారో మీకు ఆర్గనైజేషన్ కవరేజ్ పోతుంది. మీరు ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా. సో ఆర్గనైజేషన్ అంతవరకు మీకు ఒక హెల్త్ కవర్ ఇచ్చింది, మీరు అంతవరకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా. బట్ మనకి మేజర్ హెల్త్ ఇష్యూస్ అన్ని 60 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఒక్కసారి వాళ్ళకి ఏమవుతుందంటే కోపే అని, లేకపోతే మీకు కొన్ని కవర్ చేయమని, అసలు కవర్ చేసిన ప్రీమియమ్స్ 70,000 ఉంటున్నాయని. సో ఒక్కసారిగా ఈ హెల్త్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో దాని కన్సర్న్స్ మనకి కనిపిస్తుంది. తర్వాత లాంగివిటీ అండి. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ మీద ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే మన లైఫ్ స్పాన్ అనేది 85 అయిపోయింది. 85 అంటే అసలు మీరు రిటైర్ అయిపోయేది 60కి, ఇంకెనదర్ 25 years వితౌట్ ఇన్కమ్ ఎట్లా ఉండాలి? బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరగటం కానీ ఇన్ఫ్లేషన్ తో చాలా కష్టం అని అందరికీ అర్థమైందండి. సో అందుకనే చాలా అండ్ మన ఇండియాలో ఏంటంటే నో సోషల్ సెక్యూరిటీ. గవర్నమెంట్ వైపు నుంచి మనకి ఏం సెక్యూరిటీ లేదు. పెన్షన్ సిస్టమ్ కూడా పోయింది. ఒకసారి మేడం ఏముందండి రిటైర్మెంట్ అయితే ఒక లంసం వస్తుంది, దాన్నే వాళ్ళు మెయింటైన్ చేయమంటున్నారు. ఆ పిఎఫ్ అమౌంట్ కూడా ఒక 1 crore ఎంతో వస్తుంది, అది సరిపోవట్లేదు. సో టెల్ మీ వాట్ వీ కెన్ డన్ అండ్ హౌ మచ్. సో దట్ ఈస్ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది చెప్తున్నాం అండి. సో ప్రెసెంట్ ఎక్స్పెన్సెస్ మీరు ఎంత ఉన్నాయి మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, లెట్స్ ఎగ్జాంపుల్ మీ ఒక 5 lakhs మీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మీకు ఉన్నాయి అనుకోండి. అండ్ ఫ్యూచర్ లో అవి ఎంత పెరగచ్చు, లెట్స్ ఎగ్జాంపుల్ నేనైతే ఎగ్జాంపుల్ 10 lakhs పెరుగుతాయి అని తీసుకున్న తర్వాత దాన్ని 30 తోని మీరు మల్టిప్లై చేయాలి. 30 times అంటే 10 lakhs into 30 అంటే 3 crores. ఈ 3 crores అనేది మీ టార్గెట్. సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ కరెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్యూచర్ లో ఎంత పెరుగుతాయని ఆలోచించుకొని దాన్ని మల్టిప్లైడ్ విత్ 30తో చేసుకుంటే ఆ వచ్చే ఏదైతే ఫిగర్ ఉందో అది మనకి 3 crores అనేది ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అండి. సో మీ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ని మల్టిప్లై విత్ 30తో చేయండి. దీన్నే 30 multiply రూల్ అంటారు ఫర్ ద రిటైర్మెంట్ ప్లానింగ్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది, మేడం ఈ 3 crores లో మేము ఎంత తీసుకోవచ్చు అంటే ఎవ్రీ మంత్ దాంట్లో నుంచి మనం ఎంత వాడుకోవచ్చు అంటే ఎప్పుడు 4% తీసుకోవాలండి. 3 crores నుంచి మీరు 4% మాత్రమే తీసుకున్నట్లయితే అది ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతూ మీ ప్రిన్సిపల్ అనేది ఎప్పటికీ కూడా మీ లైఫ్ స్టైల్ కి అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు 3 crores మీద 4% అంటే 12 lakhs. సో మీరు 12 lakhs per annum గానీ మీరు తీసుకున్నట్లయితే లైఫ్ అంతా కూడా మీకు ఈ 85 years వరకు మీరు ఉన్నా సరే మీకు ఈ కార్పస్ అనేది సరిపోతుంది. సో సింపుల్ అండి. 30 అనే ఈ మల్టిప్లైని విత్ యువర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ తో తీసుకొని దాంట్లో నుండి మీరు 4% మాత్రమే మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారనుకోండి మీ ప్రిన్సిపల్ మీద, సో మీకు ఈజీగా రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోతుందండి. బట్ ఈ 3 crores చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కంటిన్యూస్ గా రివ్యూ చేసుకుంటూ ఉండాలి, మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. సో బెటర్ యూ అప్రోచ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని మీరు పెట్టుకొని, ఎందుకంటే మార్కెట్ లో చాలా వాలటిలిటీ పెరిగిందండి. సో మార్కెట్ ఒకలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఒకలా ఉంటుంది, గోల్డ్ ఒకలా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ థింగ్స్
థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్ అనేది అంత ఈజీ కాదండి. సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ వాలటిలిటీ ఇలా ఉండేటప్పుడు బెటర్ యూ అప్రోచ్ అండ్ డూ ఇట్ విత్ ద ఫైనాన్షియల్ ప్లానర్. వాళ్ళ దగ్గరకు వస్తే మీకు రివ్యూ మానిటరింగ్ కూడా ఈజీగా అయిపోతుందండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ క్యాన్ అప్రోచ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లైక్ us. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. Thank you.